Hello everyone, welcome back to our channel Lovely Vibes of Life. thumbnail చూడగానే మీకు అర్థమై ఉంటుంది మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము. కబన్ పార్క్ బెంగళూరులోనే చాలా పెద్దదైన పార్క్ అంటే అది కబన్ పార్కేనండి. చాలా ఓల్డెస్ట్ పార్క్ కూడా. మామూలుగానే బెంగళూరులో చాలా అంటే చాలా పార్కులు ఉంటాయి. ఒక 2-3 సందులకు ఒక పార్క్ లాగా ఉంటాయండి. కానీ ఇక్కడ కబన్ పార్క్ అనేది చాలా ఫేమస్, చాలా పెద్ద ఏరియాలో ఉంది. నెక్స్ట్ అక్కడ ఉన్న చెట్లు కూడా చాలా పెద్దగా ఉంటాయి. చాలా ఓల్డ్, చాలా సంవత్సరాల నుంచి ఉన్న చెట్లన్నీ ఉంటాయి. అందుకోసమని మేము ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము చూడడానికి. ఈ అమృల చూసారా ఎంత పెద్దగా ఉందో, చాలా బాగుంది కదా. స్కూల్స్ స్టార్ట్ అయ్యాయంటే మళ్ళీ అందరం బిజీ అయిపోతామండి. ఇప్పుడు మేము కబన్ పార్క్ వెళ్ళే దారిలోనే ఉన్నాము. ఆల్మోస్ట్ మా పిల్లల సమ్మర్ హాలిడేస్ అయిపోవడానికి వచ్చాయండి. రేపటి నుంచి స్కూల్స్ కూడా స్టార్ట్ అవుతాయి. వెళ్ళే దారి మాత్రం చాలా బాగుంటుందండి. ఏమంటే ట్రాఫిక్ మాత్రం చాలా హెవీగా ఉంటుంది బెంగళూరు సిటీలో మాత్రము. ఏదైనా డెస్టినేషన్ చాలా తక్కువ దూరంలో ఉన్నా కూడా మనం చేరడానికి మార్నింగ్ టైంలో, అది కూడా ఒక ఆఫ్టర్ 10 o'clock, ఆఫ్టర్ 8 o'clock ఇలా బయలుదేరామంటే హెవీ రష్ ఉంటుందండి. చాలా ఆగి స్టాప్స్ ఎక్కువ ఉంటాయి, ట్రాఫిక్ జామ్ ఎక్కువగా ఉంటుంది. అవన్నీ ఫేస్ చేసుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడికి కబన్ పార్క్కి మనం ఓన్ వెహికల్ తీసుకొని అయినా వెళ్ళొచ్చు, లేకపోతే ఇక్కడ సిటీ బస్సులు కూడా అవైలబుల్గానే ఉంటాయండి. అది లేకపోతే క్యాబ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి, ఊబర్, ఓలా ఇలాంటివన్నీ కూడా. వీటిని బుక్ చేసుకొని కూడా మనం అక్కడికి ఈజీగా వెళ్ళొచ్చు. మేమైతే ఇప్పుడు బెంగళూరులోని ఫేమస్ ప్లేస్ అయిన విధాన్ సౌధ దగ్గరికి వెళ్తున్నామండి. ఆ రోడ్ నుంచి కబన్ పార్క్ వెళ్ళాలని మా పిల్లలు విధాన్ సౌధ కూడా చూసారనేసి ఈ రూట్లో వెళ్తున్నాము. ఇక్కడ ఇటు సైడ్ చాలా బాగా చెట్లను పెంచి నీట్గా పెట్టేశారు. నేచర్ కూడా చూడడానికి చాలా బాగుంది. ఇప్పుడు సమ్మర్లో అయినా కూడా ఇక్కడ ఆల్మోస్ట్ వర్షాకాలం స్టార్ట్ అయిపోయిందండి. ఎప్పుడు వర్షం పడుతుందో, ఎప్పుడు ఆగిపోతుందో తెలియట్లేదు. ఇప్పుడు కనిపిస్తుంది కదండి, ఇదే విధాన్ సౌధ. బెంగళూరు సిటీ చూడడానికి వచ్చిన ఆల్మోస్ట్ చాలామంది కూడా ఇక్కడ విధాన్ సౌధ చూడడానికి వస్తారు. ఇప్పుడు కనిపించేదే విధాన్ సౌధ బిల్డింగ్. చాలా పెద్దగా ఉంటుంది. ఎన్ని రూమ్స్ ఉన్నాయో చూడండి. చాలా అందంగా కూడా ఉంటుంది. చూస్తున్నది ఓల్డ్ విధాన్ సౌధ బిల్డింగ్ అండి. దాని పక్కనే న్యూగా ఇంకొక విధాన్ సౌధ బిల్డింగ్ కట్టారు. దీన్ని మినీ విధాన్ సౌధ బిల్డింగ్ అంటారు. ఇక్కడ స్టేట్ లెవెల్ ఎంపీ ఎమ్మెల్యే మీటింగ్స్ అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. లోపలికి అలో అయితే చేయరు, మనం బయట నుంచే చూసి ఫొటోస్ అయితే దిగేసి వెళ్ళొచ్చు. ఏదైనా స్పెషల్ ఈవెంట్స్ ఉన్నప్పుడు, అంటే August 15 కానీ January 26 కానీ, అలాంటప్పుడైతే ఇక్కడ బాగా సూపర్గా డెకరేషన్ చేస్తారండి. డెకరేషన్ చేసి మొత్తం లైటింగ్స్ అంతా వేసేసి దానికి గేట్ లోపల ఆ బిల్డింగ్కి బయటి వైపు సంగీత్ కానీ లేకపోతే మంచి స్పీచ్ కానీ ఇలాంటివి ఏర్పాటు చేస్తారు. ఆ టైంలో అయితే చూడడానికి చాలామంది వస్తారండి. అసలు ఆ బిల్డింగ్ కూడా చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది నైట్ టైమ్స్ ఆ లైటింగ్స్లో. ఈ విధాన్ సౌధకు ఆపోజిట్లో మనకు బెంగళూరు హైకోర్టు కూడా ఉంటుంది. ఇక్కడ కూడా మనం చూసుకొని వెళ్ళొచ్చు. చాలా పెద్దగా ఉంది హైకోర్టు కూడా. మేము ఇక్కడ నుంచి కబన్ పార్క్కి వెళ్తున్నామండి. ఈ హైకోర్టు పక్కనే ఉంటుంది, చాలా దగ్గర కబన్ పార్క్. ఈ కనిపించే గేట్ నుంచి ఎంటర్ అయ్యి లోపలికి వచ్చాము. వావ్, ఎంత బాగుందో కదా పార్క్. ఇక్కడ ఎంట్రీ ఫీజు అయితే ఉండదండి కబన్ పార్క్లో రావాలంటే. బట్ ఇక్కడ నుంచి మనం బాల్ భవన్లోకి వెళ్ళాలంటే అక్కడ మాత్రం ఎంట్రీ టికెట్ ఉంటుంది. ఇదంతా ఫ్రీగానే, నో ఎంట్రీ టికెట్. చూసారా ఎంత బాగుందో. ఫుల్ మొత్తం గ్రీనరీ, కంప్లీట్ పైన కనిపించే వరకు ఆకాశం ప్లస్ ఆ గ్రీనరీ తప్ప ఏం కనిపించవు పైన చూస్తే. ఇక్కడ ఎయిర్ కూడా వితౌట్ పొల్యూషన్, చాలా క్లియర్గా ఉన్న గాలి వస్తుంది. ఇక్కడున్న చెట్లు మనలాంటి వాళ్ళను ఎంతమందిని చూసుంటాయి కదా. వీటి ఏజ్ చాలా ఎక్కువగా ఉంటుందండి. వీటిలో కొన్ని చాలా సంవత్సరాల ముందు నుంచి ఉన్నవి ఉన్నాయి, రీసెంట్గా వేసి మొత్తం డెకరేట్ చేసినవి కూడా ఉన్నాయి.
అక్కడున్న చెట్లు ఆక్యుపై చేసిన ప్లేస్ని బట్టి అవి ఎంత ఓల్డో మనం చెప్పొచ్చు. ఇక్కడ చూసారా ఈ చెట్టు ఎంత పెద్దగా ఉందో. మేము వెళ్ళి అక్కడ నిలబడితే ఆ చెట్టు ముందు ఎంత చిన్నగా కనిపిస్తున్నాం చూడండి. దీని రౌండ్ ఒకసారి తిరగాలంటే ఒక చిన్న వాకింగ్ చేసినట్టుగా కనిపిస్తుంది నాకైతే. దాన్ని పట్టుకుంటే ఏదో ఫుల్ గట్టిగా చాలా స్ట్రాంగ్ ఉన్న చెట్టును పట్టుకున్నట్టుగా కనిపిస్తుంది. నాకు తెలిసి ఇది చాలా పాత చెట్టు అయి ఉంటుందండి. ఇక్కడ చూసారా దీనికి సీరియల్ నెంబర్స్ కూడా ఇచ్చారు ఈ చెట్లకు. ఇక్కడ నుంచి ఇంకా వెళ్ళిపోయి మా పిల్లలు ఆకలిస్తుందని చెప్తే ఒక పెద్ద చెట్టును చూసుకొని, ఇది మర్రి చెట్టు అండి, చాలా బాగా కనిపించింది. దాని రూట్స్ కూడా కూర్చోడానికి ఏవో చైర్స్ వేసినట్టుగా ఉన్నాయి. అక్కడికి వెళ్ళి కూర్చొని భోజనం చేస్తున్నాము. అక్కడ నుంచి కనిపించే సీనరీ చూసారా ఎంత బాగుందో. ఆ చెట్ల కొమ్మలు ఇప్పుడు చూపిస్తున్నదంతా కూడా మేము కూర్చున్న కంప్లీట్ సరౌండింగ్స్ అండి. ఇక్కడున్న చెట్లు కూడా చూడండి ఎక్కడానికి కూడా ఈజీగా ఉన్నాయి. కొమ్మలు అవి కింద నుంచే ఉన్నాయి కాబట్టి. ఇక్కడ చూసారా మా చిన్నోడికి ఇంకా నేనే తినిపించాలంట, అందుకే తినిపిస్తున్నాను. అక్కడి నుంచి అయిపోగానే వెళ్తూ ఉన్నాము. వెళ్ళే దారిలో ఇలా ఒక చాలా నీట్గా బెండ్ అయ్యి అందంగా ఉన్న ఒక చెట్టు కనిపించిందండి. దాన్ని చూడగానే మా పిల్లలు మేము ఎక్కి ఫోటో దిగాలనేసి ఎక్కేశారు. చూసారా ఆ చెట్టు మీద ఎక్కేసి ఫోటో దిగారు. ఇక్కడ సీనరీ చాలా బాగుందనేసి ఫొటోస్ అయితే దిగామండి. మీకు ఇప్పుడు కనిపించేవి మేము అక్కడ దిగిన ఫొటోసే. బాలభవన్ దగ్గరికి అయితే ఎంటర్ అయ్యామండి. ఇక్కడ ఎంట్రీ టికెట్ ఉంటుంది. ఎంట్రీ టికెట్ తీసుకొని అక్కడ నుంచి ఎంటర్ అవ్వాలి. ఇక్కడ ఈ బాలభవన్ టైమింగ్స్ మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6 o'clock వరకు ఉంటుందండి. ఆ తర్వాత క్లోజ్ చేస్తారు. ఇక్కడ నుంచి మేము టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాము. టికెట్ అయితే బిలో 10 years పిల్లలకి టికెట్ ఉండదండి, ఫ్రీగానే ఎంట్రీ ఉంటుంది. పెద్దవాళ్ళకైతే 20 రూపీస్ టికెట్ ఉంటుంది. అక్కడ నుంచి టికెట్ తీసుకొని వెళ్తున్నాము. ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్లోనే టాయ్ ట్రైన్ ఉంటుందండి. ఈ టాయ్ ట్రైన్ అయితే మేము వచ్చినప్పటికీ సర్వీస్లో ఉందంట. మా పిల్లలు అయితే చాలా హోప్స్ పెట్టుకొని వచ్చారు ఇది ఆడాలనేసి. కాకపోతే ఇక్కడ ఆడడానికి ఆ ట్రైన్ లేదండి ప్రెజెంట్ అయితే. అక్కడ నుంచి ఇంకా లోపలికి ఎంటర్ అయ్యాము. కనిపించేదే ఆ ట్రైన్ యొక్క ఇంజన్ అండి. ఇక్కడ చూసారా అందంగా కనిపించడానికి ఇలా యానిమల్స్తో పెయింటింగ్ చేసి ఉంచారు. ఇంకా లోపలికి వెళ్తే ఇలా చాలానే ఉన్నాయి ఆడేవి. వీటన్నిటికీ కూడా టికెట్స్ తీసుకోవాలండి సపరేట్గా. కాకపోతే ఇక్కడ టికెట్స్ అన్నీ కూడా చాలా రీజనబుల్గానే ఉన్నాయి. ఆ టికెట్స్ కూడా బిలో 10 years అంటే 10 రూపీస్ అంట. అడల్ట్స్కి అయితే అబౌట్ 10 years అడల్ట్స్ వీళ్ళకైతే 30 రూపీస్ ఉంటుంది టికెట్. ఫస్ట్ అక్కడికి వెళ్ళి ఆ బ్రేక్ డ్యాన్స్ దగ్గరికి అడిగాము. టికెట్ తీసుకొని ఆ బ్రేక్ డ్యాన్స్ ఎక్కామండి ఫస్ట్ మేము పిల్లలు అందరం. మా పిల్లలు అయితే ఎంత ఎగ్జైటెడ్గా వస్తున్నారో చూడండి. ఫుల్ రన్ చేసి వస్తున్నారు. రన్ చేసి వచ్చి ఎక్కేశారు. ఎంటర్ అవ్వగానే మేము ఫస్ట్ ఎక్కింది ఈ బ్రేక్ డ్యాన్సేనండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇదైతే ఆడడం కూడా స్టార్ట్ చేసేసింది. చూసారా ఎంత బాగుందో కదా. మా పిల్లలు అయితే చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారు. వాళ్ళకైతే కొంచెం కూడా భయం లేదండి. ఎంత బాగా నవ్వుతూ కేకలేస్తున్నారో. వాళ్ళతో పాటు మేము కూడా చాలా ఎంజాయ్ చేసామండి. ఈ బ్రేక్ డ్యాన్స్ మాత్రం నాకు ఫస్ట్ నుంచి చాలా అంటే చాలా ఇష్టము. ఇంకా మిగిలినవంటే అంత ఇంట్రెస్ట్ లేదు. కాకపోతే మా పిల్లలు మాత్రం ఇక్కడున్న ప్రతిదీ మేము ఆడాలని చెప్పేశారు ముందే చూడగానే.
ఇది కంప్లీట్ అయ్యే వరకు ఇక్కడ ఆడి అక్కడి నుంచి వెళ్ళాము. నెక్స్ట్ అక్కడ నుంచి కొలంబస్ మినీ ట్రైన్, డ్రాగన్ ట్రైన్ అనేసి ఉందండి. దానికోసం అయితే వాళ్ళిద్దరికీ టికెట్స్ తీసుకున్నాము. ఫస్ట్ ఇప్పుడు మా పిల్లలు డ్రాగన్ ట్రైన్ ఆడడానికి వెళ్తున్నారు. చూసారా ఎంత మేము వచ్చింది వీక్ డేస్ అయినా కూడా ఇలా ఉంది రష్ అనేది. వాళ్ళు వెంటనే టికెట్ తీసుకొని అక్కడి నుంచి ఫస్ట్ ఎక్కడానికి వెళ్ళారు. అక్కడి నుంచి మళ్ళీ స్పేస్ లేదనేసి ఇక్కడ సెంటర్లో కూర్చున్నారు. ట్రైన్ అయితే ఇలా వెళ్తుందండి. చాలా బాగుంది కదా. మా పిల్లలైతే ఈ ట్రైన్లో కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారండి. నేనైతే ఇక్కడే నిల్చొని చూస్తున్నారు వాళ్ళు ఎంజాయ్ చేసేదంతా కూడా. వాళ్ళు అయిపోయిందని వచ్చేసారు, కానీ వాళ్ళకు ఫస్ట్లో కూర్చోవడం ఇంట్రెస్ట్ ఉందనేసి మళ్ళీ వెళ్ళి ఎక్కారు స్టార్టింగ్లో. ఇప్పుడైతే వాళ్ళకి ఇష్టమైన ఫస్ట్ ప్లేస్లో కూర్చున్నారండి. ఆ ఫస్ట్ ప్లేస్లో కూర్చుంటే ఆ సీనరీ అనేది కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది సెంటర్లో కూర్చున్న దానికంటే కూడా. ఇంక ఈసారి అయితే వాళ్ళు ఫుల్లీ సాటిస్ఫైడ్ అండి. ఇంకోసారి ఇంకా ఎక్కుతారా అని వాళ్ళ నాన్న అడిగితే ఇంకా చాలని చెప్పేశారు. ట్రైను మళ్ళీ వేరేది ఎక్కుతామనేసి వద్దన్నారు. అక్కడ నుంచి ఆ ట్రైన్ అయిపోయేదాకా ఉండి వెళ్ళిపోయాము. ఇక్కడ నేను మెయిన్గా ఎవరికైనా సజెస్ట్ చేసేది, మీరు రావాలనుకుంటే వీక్ డేస్లో చూసుకొని రండి, రష్ తక్కువగా ఉంటుంది. ఇప్పుడు మేము వచ్చినప్పుడు ఆ టికెట్ కౌంటర్ దగ్గర ఆల్మోస్ట్ రష్ ఏం లేదు, క్యూ నిలబడాల్సిన అవసరం కూడా లేదు. కానీ వీకెండ్ వచ్చామంటే చాలా పెద్ద క్యూ ఉంటుందండి. ఆ పెద్ద క్యూలో నిల్చొని టికెట్ తీసుకొని లోపలికి రావాలి. ఇంకా ఇక్కడ లోపలికి చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ నుంచి ఏదైనా కూల్ డ్రింక్స్ తీసుకుందామనేసి వచ్చామండి. ఇక్కడ ఒక నందిని ఐస్ క్రీమ్ పార్లర్ ఉంది. ఇక్కడైతే కంప్లీట్గా ఆల్మోస్ట్ అన్ని ప్రోడక్ట్స్ నందినివే ఉన్నాయి. ఏవో కొన్ని ప్రోడక్ట్స్ మాత్రమే డిఫరెంట్గా ఉన్నాయి. కానీ నందిని ప్రోడక్ట్స్ చాలా బాగుంటాయండి, టేస్ట్ కూడా క్వాలిటీ కూడా. మేమైతే పిస్తా మిల్క్ షేక్ తీసుకున్నాము. ఈ పిస్తా మిల్క్ షేక్ అయితే టేస్ట్ చాలా బాగుందండి, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే ఇలా ఒక ఫోర్డ్ లాగా కనిపిస్తుంది. దానికి ఎక్కడానికి స్టెప్స్ కూడా ఉన్నాయి. ఆ స్టెప్స్ ఎక్కి ఆ పైకి వచ్చేసాము. మా పిల్లలకి అదేదో కొత్తగా కనిపించింది. వాళ్ళైతే ఎక్కడం దిగడం ఆడుకున్నారు. అక్కడ నుంచి ఆడుకొని మళ్ళీ వేరే చోటికి వెళ్ళాము. దాని నుంచి కొంచెం దూరంలోనే ఒక చిన్న ప్లే పార్క్ ఉందండి. ఈ ప్లే పార్క్ దగ్గర టికెట్ ఉంది, చిన్నపిల్లలకి మాత్రమే, బిలో 15 years వాళ్ళకి మాత్రమే ఆడుకోవడానికి అనేసి పెట్టారు. దానికంటే కూడా ఎక్కువ ఉన్న ఏజ్ ఉన్న వాళ్ళు ఎక్కితే ఫైన్ కూడా అని పెట్టారు, 500 rupees. మా పిల్లలు అయితే ఇక్కడ జారుడు బండి ఇలాంటివన్నీ వదిలేసి ఏవో అవి కాకుండా ఏవైనా కొత్తగా ఉన్నాయి ఇలాంటి వాటిని ట్రై చేశారు. ఇక్కడ నుంచి వాళ్ళకు చాలా ఇంకొక కొత్తగా కనిపించిందంటే యూఎల్ఏనండి, రౌండ్గా ఉండి. దీంట్లో అయితే చాలాసేపు ఆడుకున్నారండి మా పిల్లలు, చాలా బాగా ఎంజాయ్ చేశారు. అడల్ట్స్ కనుక అలో ఉంటే నేను కూడా కూర్చొని ఆడుకునేదాన్ని. ఏమంటే మనకు అలౌ లేదు కాబట్టి ఊరికే ఉన్నాము. చూసారా ఈ స్వింగ్ ఎంత బాగుందో, కంప్లీట్ ఒక రకంగా డిఫరెంట్గానే ఉంది కదా. అందుకోసమనే ఇక్కడ పిల్లలు చాలామంది ఇష్టపడుతున్నారు. ఇలాంటివి ఒక 3-4 ఉన్నాయి. ప్రతి దాని దగ్గర ఆడడానికే క్యూగా నిల్చున్నారు. ఇక్కడ చాలాసేపు ఆడుకొని అది అయిపోయిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ వేరే చోటికి వెళ్ళామండి. అప్పటి వరకు అక్కడే ఉన్నాము. ఇది చూసారా,
జస్ట్ ఇద్దరు ఇలా నిలబడితే ఆ వెయిట్కే ఇలా తిరుగుతూ ఉంటుందండి ఆపోజిట్లో. చిన్నపిల్లల కోసమని ఇలా ట్రక్కింగ్, చిన్న చిన్న ట్రక్కింగ్ లాంటివి కూడా పెట్టారు. ఇది కూడా ఆల్మోస్ట్ చిన్నపిల్లలు ఎవరు ఎక్కట్లేదు. మా పిల్లల ఏజ్ అంటే అబోవ్ 8 years, అబోవ్ 7 years ఇలా పిల్లలు మాత్రమే ఎక్కుతున్నారండి. మరి చిన్నపిల్లలు ఇలాంటి వాటి దగ్గరికి రావట్లేదు. మా వాళ్ళకి మాత్రం మొత్తం ఇలాంటివే నచ్చాయి. ఇక్కడ కొద్దిసేపు ఆడుకున్నాము. ఇక్కడ ఆడడం అయిపోగానే వర్షం స్టార్ట్ అయిందండి. అక్కడ లైట్గా అక్కడ నుంచి వెళ్ళిపోయి మళ్ళీ వర్షం మొత్తం కంప్లీట్గా తగ్గిపోయాక మళ్ళీ వచ్చి ఇక్కడ ఆడుకున్నారు మా పిల్లలు. చాలాసేపు ఆడుకోవడానికి ఇచ్చాము. ఆడి ఆడి ఇంకా చాలా అయిపోయిందని వచ్చేసారు బయటికి. ఇదంతా అక్కడ కనిపిస్తున్న నేచర్ అండి. ఇలా ఒక చిన్న పార్క్ లాగా పెట్టేసి యానిమల్స్ని పెట్టేశారు. అన్నీ సిమెంట్తో చేసిన యానిమల్సే, బట్ వాటి షేప్, డిజైన్ సేమ్ రియల్ అన్నట్టుగానే చేశారు. అక్కడ నుంచి మేము ఇక్కడ బాలభవన్ అనేసి కంప్లీట్గా డెకరేషన్ చేసి పెట్టేశారు. ఇక్కడికి వచ్చేసాము. ఇక్కడికి రాగానే మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోయింది. వర్షం పడుతుంటే మా వాళ్ళు ఫుల్ ఆడుతున్నారండి వర్షంలోనే. వాళ్ళు ఆడడమే కాకుండా నన్ను కూడా తీసుకొని ఆడడం స్టార్ట్ చేసేసారు. నేనైతే ఇంకా చాలు అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాము, వర్షం ఎక్కువ అవుతుందనేసి. దీనికి ఆపోజిట్లోనే ఒక ఆడిటోరియం ఉందండి. ఈ ఆడిటోరియం అయితే క్లోజ్లోనే ఉంది. మేము ఇంతకు ముందు వచ్చినప్పుడు కూడా ఇది క్లోజ్లోనే ఉంది. మేము కూడా చూడలేదు. ఇక్కడ నుంచి అన్నీ అయిపోయాయి. ఇంకా ఇదొక్కటి బ్యాలెన్స్ ఉండింది మా పిల్లలు ఆడడానికి. ఇంకా అందుకోసమే దానికోసం కూడా టికెట్ తీసుకొని ఎక్కేశారు. నెక్స్ట్ ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. క్యాంటీన్స్ అలాంటివి కావాలంటే భోజనం కూడా చేయొచ్చు. చూసారా ఈ కొలంబస్ ఎంత బాగుందో. నాకైతే ఇంట్రెస్ట్ లేదండి, మా పిల్లలు మాత్రం చాలా ఇంట్రెస్ట్తో ఎక్కారు. మా పిల్లలు ఆడేది ఇంకా లాస్ట్ బ్యాచ్ అండి. ఆల్మోస్ట్ టికెట్స్ ఇవ్వడం కూడా స్టాప్ చేసేసారు. నేనైతే ఎక్కలేదు, కానీ వాళ్ళు ఎక్కి ఎంజాయ్ చేస్తున్నదైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. చూసారా, నేను నిల్చున్న ప్లేస్లో ఏం క్యూ లేదు, ఒక్కరు కూడా లేరు. ఇంకా ఇదే లాస్ట్ అండి. కబన్ పార్కు మరియు బాలభవన్ యొక్క కంప్లీట్ ట్రిప్ మేమైతే ఈరోజు కంప్లీట్గా ఎంజాయ్ చేసామండి. ఇక్కడ నుంచి కొంచెం షాపింగ్ అవి చేసుకొని బయటకు వచ్చేసరికి ఇలా నైట్ కూడా అయిపోయింది. ఇంకా నైట్ అయిందనేసి డిన్నర్ చేయడానికి వెళ్తూ ఉన్నాము. ఇది ఇప్పుడు మీరు చూస్తున్నది బ్రిగేడ్ రోడ్ అండి. బెంగళూరులో చాలా ఫేమస్ అంటే ఇక ఈ బ్రిగేడ్ రోడే. కంప్లీట్గా ఈ మొత్తం రోడ్ అంతా కూడా ఇలా నైట్ టైమ్స్ ప్రతిరోజు లైటింగ్స్తో డెకరేషన్ చేసి ఉంటారు. ఈ రోడ్కి అటు సైడ్ ఇటు సైడ్ ఉండే షాప్స్ అన్నీ కూడా ఫుల్ బ్రాండెడ్ షాప్స్ ఉంటాయండి. ఏవైనా బ్రాండెడ్ ఐటెం కావాలనుకుంటే ఇక్కడ బ్రిగేడ్ రోడ్కి వచ్చేసి తీసుకోవచ్చు. ఆల్మోస్ట్ ప్రతి బ్రాండెడ్ ఐటెం కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటుందని చెప్తే విన్నాను. ఇక్కడ యుఎస్ పోలో, యారో, వ్యాన్ హెన్షన్ ఇలాంటి బ్రాండెడ్ క్లోత్స్ షోరూమ్స్ అయితే చాలానే ఉన్నాయండి. చూసారా, ఈ బిల్డింగ్స్ అన్నీ కూడా కంప్లీట్గా డెకరేషన్ చేసి పెట్టేశారు. నైట్ టైమ్స్ అయితే ఇక్కడికి వెళ్తుంటే కంప్లీట్ పైన స్టార్స్ అన్నీ పెట్టుకొని వాటి కింద వెళ్ళినట్టుగా చాలా బాగుంది అసలు. అక్కడ నుంచి ఈ రోడ్లో కంప్లీట్ ట్రాఫిక్ కూడా ఎక్కువగానే ఉంటుందండి. వెహికల్ అయితే అంతా కొంచెం స్లోగానే మూవ్ అవుతుంది. మేమైతే ఇలాగే స్లోగా వెళ్తూ ఆ లైటింగ్స్ మొత్తం కంప్లీట్గా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాము. మా పిల్లలకు కూడా చాలా నచ్చిందండి ఈ రోడ్. ఇక్కడ నుంచి ఇంకా మేము డిన్నర్ చేయాలని వెళ్తున్నాము. డిన్నర్ చేయడానికి
ఏదైతే బాగుందనుకుంటే ఇక్కడ ఎంజీ రోడ్లో మేఘనా ఫుడ్స్ కనిపించిందండి. బెంగళూరులో మేఘనా ఫుడ్స్ చాలా ఫేమస్. కంప్లీట్ ఆంధ్ర స్టైల్ రెసిపీస్ ఉంటాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నాకైతే ఇక్కడ నాన్ వెజ్ రెసిపీసే తెలుసండి. నేను ఎప్పుడు వచ్చినా మేము నాన్ వెజ్ రెసిపీసే ఆర్డర్ చేస్తాము. నాన్ వెజ్ రెసిపీస్ చాలా బాగుంటాయి. ఇక్కడ నుంచి పైకి వెళ్ళగానే ఇక్కడ ఈరోజు స్పెషల్ మెనూ ఏమున్నాయనేసి రాసి పెట్టారండి. ఇక్కడ ఈ డిషెస్లో చికెన్, మటన్ కూడా ఉన్నాయి. చూసారు కదండి. మేమైతే ఉన్న వాటిల్లోని మటన్ స్పెషల్ ఏదైతే ఉందో అదే ఆర్డర్ చేసాము. ప్లస్ మాకు నచ్చిన ఐటమ్స్ కూడా ఆర్డర్ చేసామండి. భోజనం అయితే చాలా బాగుంది. ఫుల్ టేస్టీగా ఉందండి. ఇక్కడ దిగిన ఫొటోస్ అండి ఇవండి మేము ఈరోజు విజిట్ చేసిన ప్లేసెస్. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. మా పిల్లలైతే ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.